ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర ప్రగతిపై చర్చించారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక పోలవరం ప్రాజెక్టు పనులు తిరిగి ఊపందుకోబోతున్నాయి. 30,436 కోట్లతో ప్రాజెక్టు కొత్త డీపీఆర్ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించగా గతంలో ఇచ్చిన నిధులు పోను 12,157 కోట్లు కేంద్రం నుంచి అదనంగా పొందేందుకు వీలు కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించి ఈ నిధులు అడ్వాన్స్గా ఇచ్చేందుకు అంగీకరించింది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 2,800 కోట్ల నిధులు విడుదల చేసింది. పాత బిల్లుల రియంబర్స్మెంట్లో భాగంగా 800 కోట్లు, అడ్వాన్స్గా పనులు చేపట్టేందుకు గాను 2,000 కోట్లు కేటాయించారు. 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుండి తొలుత రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తే ఆ బిల్లులు దశల వారీగా కేంద్ర ప్రభుత్వం రియంబర్స్ చేస్తూ వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6,000 కోట్లు, వచ్చే ఏడాది 6,157 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 7,000 కోట్ల వరకు అవసరమని పోలవరం అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కొత్త డీపీఆర్ ఆమోదం పొందడంతో దాని ద్వారా నిధులు తీసుకునేందుకు వెసులుబాటు కలిగింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమయ్యాక కేంద్రం నుంచి ఇంత వేగంగా సానుకూల నిర్ణయాలు తీసుకోవడం, నిధులు మంజూరు కావడం ఇదే తొలిసారని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నవంబర్ నుండి పోలవరం ప్రాజెక్టు పనులు తిరిగి మొదలు కానున్నాయి.